Birla Open Minds International School, Karimnagar. Nursery to grade 8th with IIT NEET Foundation. AC Campus, Dan Residential. Admissionలు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం నేను కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్లే రోడ్ లో తిమ్మాపూర్ లో అయితే ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే ప్రస్తుతం మనమైతే ఒక వెజిటేబుల్ నర్సరీ దగ్గర ఉన్నాము. ఇక్కడ రూపాయికే మొక్కనైతే విక్రయిస్తున్నారు. అది 28 రోజులు ఈ నర్సరీలోనే ఉంటుంది. దాని తర్వాత దాన్ని అయితే ప్లాంటేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఇంట్లో పూల చెట్లతో పాటు కూరగాయల చెట్లను కూడా పెంచాలని చాలా మందికి ఉంటుంది. సో అట్లాంటి ఇక్కడ ఏమేమి కూరగాయలు ఉన్నాయి, అసలు ఏమేమి దొరుకుతాయి, ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో మనం లోపల చూసుకున్నట్టయితే రకరకాలైన కూరగాయల మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఉంది, ఒకసారి మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు కోటమ్మ. మన నర్సరీలో ఏమేమి దొరుకుతాయి? టమాటా, వంకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ, అంకుర్ కీర్తి, ఈనారు, దుర్వ, తాప్సీ, దొడ్డకాయ, టమాటాలో 448, వీన్నారు, అంకుర్ కీర్తి. సో మీరు ఇక్కడ చెప్తుంటేనే అర్థమైపోయింది చాలా రకాల కూరగాయలు ఉన్నాయని చెప్పేసి. చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. మేము అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. సో ₹1 కాన్సెప్ట్ ఏంది అసలు? ₹1 అన్ని రూపాయి. మిరప రూపాయి, టమాటా రూపాయి, కాలీఫ్లవర్ రూపాయి, క్యాబేజీ రూపాయి. సో ఎందుకని అట్లా అంటే ₹1కే ఇవ్వాలని? రైతులకు ఇచ్చాము. రైతులకి ₹1కేనే విక్రయిస్తున్నారా? విక్రయిస్తాం రైతులకు. రైతులతో పాటు వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్లో పెంచుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి కూడా ఇస్తాం. రైతులకు ఇస్తాము, ఇంట్లో పెంచుకున్న వాళ్ళకు ఇస్తాం. సో అసలు ఏ విధంగా దీన్ని అసలు సాగు చేస్తారు ఒకసారి నాకు చెప్పరా? సాగు చేసేది దుక్కు చేస్తారు, నాటుతారు, అంతే. దుక్కు చేసి నాటుకుంటారు. సో అమ్మ అన్నింటికి సీడ్సే వాడతారా? అన్నిటికీ సీడ్సే వాడతారు. ఒకసారి చూడొచ్చా ఎట్లా ఏ విధంగా వాడతారు? సార్ చూడొచ్చు, ఎట్లా ఏ విధంగా వచ్చేది చూడొచ్చు. సో ఇది ఎన్ని రోజుల మొక్క? చూడడానికి చిన్నగా కనిపిస్తుంది. 8 రోజుల మొక్క. 8 రోజులు. ఇట్లా ఎన్ని రోజుల వరకు మీరు నిల్వ చేస్తా ఉంటారు? నెల రోజులు. 30 రోజులు. ఒకసారి చెట్లను చూద్దామా, ఏమేమి చెట్లు? చూడు చూడు. సో ఇది ఎన్ని రోజుల మొక్క అమ్మ? 10 రోజుల మొక్క. ఇది 10 రోజులే. ఇది నెల 20 రోజులు. ఇది 20 రోజులు. సో ఇవి ఏ మొక్కలు? ఇవి పెరిగి. ఇది కాలీఫ్లవర్. ఇది కాలీఫ్లవర్ మొక్క. ఇది టమాటా. ఇది టమాటా చెట్టు. ఇది టమాటానే. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ కూరగాయలలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇంకా వీన్నర్ ఉంది, తాప్సీ ఉంది, దుర్వ ఉంది, దొడ్డమిర్చి ఉంది, అంకూర్ ఉంది, అన్ని ఉన్నాయి. ఎన్ని రకాలు ఉంటాయి? 6-7 రకాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఒక్కొక్క దాంట్లో. సో ఇప్పుడు మన దగ్గర మనం చూసుకున్నట్టయితే అక్కడ ఏ మొక్క? అదే మొక్క. వంకాయ మొక్క. అది వంకాయ మొక్క. సుమారుగా అది పెద్ద పెరిగింది. ఇప్పుడు అది నెల నాటుకోవచ్చు. డైరెక్ట్ నాటుకోవచ్చు. ఏ విధంగా దీన్ని పెంచుతారన్నమాట? కొబ్బరి పీస్ ఎరువులో పెంచుతాం. కొబ్బరి పీస్ ఎరువులో వేసి సీడ్స్ వేసి పెంచుతారు. సీడ్స్ వేసి పెంచుతాం. సో దీనికి కావాల్సిన ఎరువులన్నీ మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తా ఉంటారు? ఆంధ్ర నుంచి తెప్పిస్తూ ఉంటారా? సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనము కొత్తగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాం. అది ఇప్పుడిప్పుడే పెట్టింది. ఓకే. ఇది మొలక రావడానికి సుమారుగా ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు పడుతుంది. 5 రోజులు పడుతుంది. సో ఇంకా మన దగ్గర ఇంకా ఏమున్నాయండి? ఇంకా వంకాయ ఉంది, కాలీఫ్లవర్ ఉంది, క్యాబేజ్ ఉంది, బంతి ఉంటుంది, అన్ని ఉంటాయి. బంతినారుగానే ఉంటది. సో సుమారుగా ఎంత మంది రైతులు మీ దగ్గర ఇవి మొక్కలు కొంటా ఉంటారు? వస్తారు. సీజన్ లో అయితే దండికి వస్తారు. ఇప్పుడు అన్ని సీజన్ కాబట్టి రైతులు రావటం. ఇప్పుడు నార్మల్ గా మీరు 28 రోజుల తర్వాత నాటుకోవచ్చు అంటున్నారు కదా. సో వాళ్ళు కొనకపోతే మీ పరిస్థితి ఏంటి? కొంటారు తప్పకుండా. కొంటారు. తప్పకుండా వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైనా కొనకుండా ఉన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఎదుర్కొన్నా? ఎత్తి పారేయాల్సి వస్తుంది. అంతేనా? ఎత్తి పారేయాలి. మీరే నాటుకోవచ్చు కదా. మేము నాటి ఏం చేద్దాం స్వామి? సో అమ్మ ఈ మొక్క ఏం మొక్క పెద్దగా పెరిగింది? మిరపనారు. సో సుమారుగా ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అయింది. 2 నెలలు అయిందా? చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు మిరపకాయలో కూడా పచ్చమిరపకాయ, ఎర్ర మిరపకాయ ఉంటది. మొత్తం ఒకే చెట్ట? ఇది పచ్చకాయ. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే ఇంట్లో పెట్టాలనుకున్న వాళ్ళు ఏ విధంగా దీన్ని పెంచాలి? ఇంట్లో పెట్టుకోవాలనుకోండి వాళ్ళు ఉండిల్లో పెట్టుకుంటారు. ఉండిల్లో పెట్టుకుంటారు. సో దానికి కూడా ఏదైనా ఎరువులు వాడాల్సి వస్తుందా లేకపోతే నేచురల్ గానే? మట్టిలో పెట్టుకుంటారు.
సో మీ దగ్గర ఎంత మంది పని చేస్తుంటారు? నలుగురు. ఇది రెంట్ రెంటే రెంటే 2 లక్షలు రెంట్. 2 లక్షలు రెంట్. సో సుమారుగా మీకు నెలకి ఎంత ఇన్కమ్ వస్తుంటది? ఇంకేమేం రాదు స్వామి, నీళ్ళవేం తాట్లు అంతే, పెద్దగా ఏం రాదు. సో ఇది ఏ విధంగా నాటుతారు ఒకసారి మేము చూడొచ్చా? చూడొచ్చు, ఒకసారి చూపిస్తారా మరి? చూడండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మొక్కలైతే ప్లాంటేషన్ మొక్కలైతే వేస్తున్నారు. అమ్మ ఇది చూస్తుంటే మట్టిలాగానే ఉంది కానీ మట్టి కాదనిపిస్తుంది. ఏంది అది? కొబ్బరి పీసు ఎరువు. కొబ్బరి పీసు ఎరువా? దాంతోనే త్వరగా పెరుగుద్దా? దాంతో తొందరగా పెరుగుతారు. ఈ విత్తనాలు ఏ విధంగా నాటుతారు ఒకసారి చూపించండి. అది ఏ చలికి మళ్ళా దాంట్లో ఇత్తి పెట్టి మళ్ళా పైన కప్పుతాం. అవునా? ఒకసారి చూడొచ్చా ఏ విధంగా? చూడండి. ఫస్ట్ ఈ విధంగా అయితే దీంట్లో పెట్టుకోవాలా? దీంట్లో పెట్టుకొని ఇత్తులు వేయాలి. ఇదంతా కొబ్బరి పీచేనా? అంతా కొబ్బరి పీసు. మట్టి కలవదు దీంట్లో? మట్టి కలవదు. ఇది వంకాయ సీడు. ఓకే, ఇట్లా ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలా? ఒకటే వేయాలి. అట్లా వేసుకున్న తర్వాత ఇట్లా కప్పాలి. ఈ కొబ్బరి పీచుని ఎందుకు వాడతారు? అది చెట్టు బలానికి. చెట్టు బలానికి. చెట్టు బలానికి అయితే చాలా కూడా ఉన్నాయి. తీసుకోవాలనుకుంటే కూడా అమ్ముతారా? అమ్ముతాం. ఎంత పడుతుంది బ్యాగ్? బ్యాగ్ 1000 రూపాయలు పడుతుంది. అవునా? సో ఈ విధంగా ఇక్కడ పెట్టిన తర్వాత ఏం చేయాలి? కవర్ కప్పాల దీనికి. అంటే ఇట్లా వాటర్ పెట్టడానికి వాటర్ పట్టం. కూలింగ్ ఎట్లా వస్తుంది. కవర్ కప్పితే 5 రోజుల తర్వాత బెడ్ పైన పెడతాం. అవునా? అట్లాంటి బెడ్ పైన ఒకసారి చూద్దామా? ఒకసారి అక్కడ చూడండి. సో దీని మీద పెడతారా అమ్మా? దీని మీద పెడతాం. ఇది ఏంటి అసలు? కవర్ వేసేకి. కవర్ వేయడానికి కోసం. సో మనకి ఒక 10 రోజుల తర్వాత ఇట్లా మొలక వస్తుందా? 10 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత వస్తుంది. 5 రోజుల తర్వాతనే వస్తుందా? ఇదేం మొక్క? ఇది మిరపకాయ మొక్క. ఈ బెడ్ పైన ఎందుకు పెడతారమ్మా దీన్ని? ఈ బెడ్ పైన పెడితేనే మొక్క బాగుంటది, లేకుంటే బాగుండదు. సో బయట కూడా పెట్టవచ్చు. బయట పెడితే రాదు సరికరంగా. దీనిపైన ఎందుకు కప్పడం? దానిపైన కప్పితేనే మొక్క ఈటుకు వస్తుంది. అంటే పురుగు పట్టకుండా ఉంటదా? పురుగు పట్టకుండా ఉంటది. అవునా? సో ఎన్ని రోజుల పాటు ఇట్లా నీళ్లు కొట్టుకుంటూ ఉండాలి దీనికి? నెల రోజులు పడతా? నెల రోజులు పడతామప్ప. ఇది ఎన్ని రోజుల మొక్క? ఇది నెల రోజుల మొక్క. ఈ విధంగా ప్రతి దానికి నీళ్లు, ప్రతి ఒక్క దానికి నీ వాటర్ పట్టాల. పొద్దున సాయంత్రమా? ఒకసారి వాటర్ పడితేనే మొక్క బాగుంటది, లేకుంటే బాగుండదు. ఓకే. సో చూసారు కదండి, అక్కడ ట్రేలో విత్తనాలు అయితే పెట్టిన తర్వాత దాన్ని ఒక 5 days కూలింగ్ కోసం అయితే పక్కకు పెడతారంట. దాని తర్వాత ఒక 5 days కి ఈ విధంగా అయితే మొలకైతే వస్తుందంట. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఈ బెడ్ పైన పెట్టుకొని దీనిపైన కవర్ కప్పడం కానీ ఇట్లాంటివి చేసి దీన్ని అయితే ఒక 28 రోజులు, నెల రోజుల పాటు దీన్ని అయితే సురక్షితంగా చూసుకుంటూ ఎరువుల మందు అయితే కొట్టుకుంటూ దాన్ని అయితే పెంచడం అయితే జరుగుతూ ఉంటదంట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే 2 months అంట. ఇది పెరిగి కూడా 2 months అవుతుందంట. దీన్ని ఈ విధంగా అయితే పెంచడం అయితే జరుగుతా ఉంది. చాలా రకాల వంకాయలు కానీ, కాలీఫ్లవర్స్ కానివ్వండి, టమాటాలు 4-5 రకాలంట, ఇంకా చాలా రకాల కూరగాయలు అయితే ఇక్కడ పండిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మ్యాట్ ఎందుకు వేసారంటే ఎండ నుంచి రక్షణ పొందడానికి అయితే కూరగాయలు ఇట్లాంటి మొక్కలు అయితే ఖరాబ్ కాకుండా, అంటే పాడవకుండా అయితే దీన్ని అయితే సురక్షితంగా పెంచడం అయితే జరుగుతూ ఉంది. 28 రోజుల పాటు చిన్నపిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా పొద్దున వాటర్ కొట్టుకుంటూ ప్రతి ఒక్కటి చూసుకోవడం అయితే జరుగుతూ ఉంటదంట. సో ఇట్లాంటి మంచి కంటెంట్స్ తో సుమన్ టీవీ ఎప్పుడు మీ ముందే ఉంటుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్, వినయ్, సుమన్.